హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హ్యాండ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే మామూలుగా మనము సద్దలతో రొట్టె చేసుకుంటూ ఉంటాం కదండి, సద్దపిండితో. అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్కి సద్దపిండితో రొట్టె చేయడం అంటే రాని పని. యాక్చువల్గా నాకు కూడా రాదు, కానీ హెల్తీ ఫుడ్ తినాలని అందరికీ అనిపిస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే సద్దపిండిని చపాతీలా ప్రాసెస్తో మనం కోలతో చేసుకుంటాం కదండి చపాతీలు. సో సద్దపిండితో కోలతో చేసుకొని తినొచ్చు. చాలా హెల్తీ రెసిపీ కదండి. సో మనం ఈ చిట్కాని ఫాలో చేసి చేసుకున్నట్లయితే మనం కూడా ఆ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది సద్ద రొట్టె చేసుకోలేక అసలు ఆ ఫుడ్ని మర్చిపోతూ ఉంటారు. ఏమోలే మనకు రాదు కదా అనేసి లైట్ తీసుకుంటుంటారు. సో మనం కనుక సద్దపిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచిగా అచ్చం చపాతీ లాగానే వస్తుంది చేసుకోవడానికి. అలా మొత్తం రొట్టెలా కాకుండా చపాతీలా కోలతో చేసుకునేలా ఈజీగా వస్తుంది. సో నేనైతే 2 కప్స్ ఆఫ్ సద్దపిండికి 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. సో మనము మొత్తం అలా సపరేట్గా కాకుండా మనము జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. అలా అయితే మొత్తం మిక్స్ అవుతుంది కదండి. సో ఇలా మనం మొత్తం జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ సద్దపిండికి 1 కప్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అండ్ మనము తర్వాతకి ఇట్లా చేసుకుంటాం కదండి కోళ్ళతో, అప్పుడు కూడా మనం గోధుమ పిండిని యూజ్ చేసుకోవాలి. సో అలా అయితే కొంచెం మంచిగా వస్తుంది, సద్ద రొట్టె తిన్నట్టు అనిపిస్తుంది, టేస్ట్ అలాగే వస్తుంది. కాకపోతే జస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ అండ్ మోల్డింగ్ కోసం అనేసి మనం గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాము. అంత ఫ్లేవర్ ఏం తెలీదు. సో ఇలా జల్లించుకున్న తర్వాత మనము దానికి తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసి వాటర్ కొంచెం వేసుకొని కలుపుకుంటూ చేసుకోవడమే. మనము పిండి కలిపేటప్పుడు బాగా గట్టిగా కలుపుకోవాలండి. అలా లూజ్గా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా కలుపుకొని చేసుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి వాటర్ కలుపుకొని వాటర్ ఎక్కువైనా పిండి సరిగ్గా కలవలేదు అనుకోండి, మంచిగా రావు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం యూజ్ చేసిన వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాంతో మా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మనము చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇక మనం చపాతీలా చేసుకోవడమే. కొంచెం కేర్గా చేసుకోవాలండి. చపాతీలు అంతా సాఫ్ట్గా రాకపోయినా కానీ ఖచ్చితంగా వస్తుంది. నాకు కొంచెం బాగా అలవాటు కాబట్టి వచ్చింది, కానీ కొంచెం ట్రై చేయగా వస్తుంది. సో కొంచెం పిండి ఎక్కువ పడుతుందండి, పొడిపిండి. సో పొడిపిండి కొంచెం ఎక్కువగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు, లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల సద్దపిండితో రొట్టెలు చేసుకోలేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చు హెల్తీగా. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెనం కొంచెం ఏమంటారు, ఇది చపాతీలకు వేరే ఉంటుంది, రొట్టెకి వేరే ఉంటుంది కదండి. రొట్టెది కొంచెం మందంగా ఉంటుంది. అలాంటి పెనాన్ని పెట్టుకొని మనకి కాల్చుకోవడమే. 2 సైడ్స్ కొంచెం ఎర్రగా కాల్చుకొని ఇవ్వాలండి. అలా లైట్గా కాల్చుకున్నట్లయితే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. మనం అలాగే సేమ్ ఎలా రొట్టెని ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చం రొట్టె తిన్నట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే చేసుకునే ప్రాసెస్ ఒకటి మాత్రమే సపరేట్.
మనకు ఈ కాలం జనరేషన్లో ఎవరికి రాదు కానీ దాదాపు కొంతమందికి మాత్రమే వచ్చి రొట్టె చేయడము, కానీ తినాలని అందరికీ అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ని చేసుకున్నట్లయితే తిన్నట్టు ఉంటుంది, చేసుకున్నట్టు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ టైం. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా హెల్దీ అండి. ఫస్ట్ అసలుకి మన చాలా నానమ్మల తాతమ్మల కాలం నుంచి ఉన్న రెసిపీస్ ఇవి, కానీ మనం చేసుకోవడం రాక అసలు చేసుకోవట్లేం కదండి. సో ఇలా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాంతో ప్రతి ఒక్క నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్, క్రియేటివ్ హ్యాండ్స్.